ఈ నెల 15న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కలు నాటారు. నస్పూర్ మున్సిపాలిటీలోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్లు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాతిపిత, 10 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని కేసీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అక్కూరి సుబ్బన్న, కార్యదర్శి మెరుగు పవన్ గారు, మహిళా నాయకురాలు అత్తి సరోజ, మాజీ కౌన్సిలర్లు వంగ తిరుపతి, కుర్మిల్ అన్నపూర్ణ మరియు గరిసె రామస్వామి, పి జనార్దన్, టీబీజీకేఎస్ నాయకులు కె సురేందర్ రెడ్డి, నాయకులు గోగుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని గడలాడించి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. వేరే విధంగా అట్టాసాలకు ఆడంబరకు పోకుండా చెట్టు అనేది మరి ఎంతో మనకు ఉపయోగపడేది. కాలుష్య నివారణ కోసం అనుకోండి, చక్కటి వాతావరణం కోసం అనుకోండి. తాను కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెట్లు పెట్టే బృహత్తర కార్యక్రమం చేపట్టి తెలంగాణ రాష్ట్రమే ఒక గ్రీన్ సిటీగా మార్చడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆయన జన్మదిన సందర్భంలో చెట్లు నాటమే కరెక్ట్ అని ఒక ఆలోచనతోటి కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, సంతోష్ గారు, మిగతా మత్స్య చారి గారు, వీళ్ళంతా ఒక మంచి ఆలోచనతోటి అన్ని ప్రాంతాల్లో ఆ రోజు అంటే మరి ఎక్కడెక్కడో వేరే ఉంటారు కాబట్టి అడ్వాన్స్ గా మనం 2-3 రోజుల నుంచి అన్ని ప్రాంతాల్లో చెట్టు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల భారత రాష్ట్ర సమితి మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న ఈ తెలంగాణ భవన్ లో మరి చెట్లు పెట్టే కార్యక్రమం మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏ రకంగా తెలంగాణ పచ్చగా ఉండే దిశగా ఏ రకం మంచి ఉద్దేశంతో మనం చెట్టు పెట్టే కార్యక్రమం ఉందో మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిండుగా 100 ఏళ్లు ఉండే దిశగా ఈ 71వ జన్మదిన శుభ సందర్భంలో వారికి నిండుగా మరి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఇవ్వాలని ఆ ముక్కోటి దేవతలు కోరుకుంటూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్చుకోలేక మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో దళితుల భూమిలో డంప్ యార్డు ఎవరు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేంపల్లి మాజీ ఎంపీటీసీ డేగబాపు, చింతపండు శ్రీనివాసులు, ఐటీ ఇండస్ట్రియల్ హబ్కు భూములు ఇచ్చిన రైతులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు దళితులపైన ప్రేమ ఉంటే గతంలో దళితుల భూముల్లో 22 ఎకరాల మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించి డంప్ యార్డ్ని ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. డంప్ యార్డు వద్దని గ్రస్తులు సొంత ఖర్చులతో కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇవ్వడంతో డంప్ యార్డు ఆగిపోయిందని తెలిపారు. దివాకర్ రావు హయాంలో దళితులకి భూములు ఇచ్చి డంప్ యార్డు ఏర్పాటుతో ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేయలేదా అని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక తన ఉనికి కాపాడుకోవడం కోసం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పొంతనలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పోచంపాడు శివారు, వేంపల్లి శివారు రైతులు ఐటీ ఇండస్ట్రియల్ హబ్ కొరకు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, ఓ 4 మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం భూములు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో వారిని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తే త్వరలో దళితులు మాజీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 20 ఏళ్ల పాలనలో దివాకర్ రావు వేంపల్లి గ్రామానికి చేసిందేమీ లేదని, కాగా గ్రామానికి వచ్చిన నిధులు పక్క గ్రామాలకు తరలించారని ఆరోపించారు. తమ ప్రాంత అభివృద్ధి కొరకు తాము భూములు ఇస్తే ఎకరాకి 13,50,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం మాజీ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకనే 100 మందిలో 4 పట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత 20 ఏళ్ల దివాకర్ పాలనలో ప్రాంత అభివృద్ధికి
నోచుకోలేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిలో భూములు కోల్పోయే రైతుల పక్షాన కొట్లాడాలంటే NH-63లో భూములు కోల్పోయే రైతుల పక్షాన నిలిచి ఎకరాకి 50 లక్షల రూపాయలు పరిహారం అందేలా చేయాలని సవాల్ చేశారు. 2006లో ర్యాలీబాగు ప్రాజెక్టు నుంచి దళితుల భూములకు సాగునీరు అందేలా చేస్తే ఈరోజు ఆ ప్రాంతంలో భూముల్లో 2 పంటలు పండేవని, కానీ కేవలం శాలివాహన పవర్ ప్లాంట్కు మాత్రమే ర్యాలీబాగు నీటిని అందించే తమ భూములు బీడువారేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ ఇండస్ట్రియల్ హబ్కి సేకరిస్తున్న భూముల్లో పంట సాగు కష్టతరంగా ఉండడంతోనే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోలపు రమేష్, డేగా రాజేందర్, మొగిలి తిరుపతి ఐటీ ఇండస్ట్రియల్ హబ్లకు భూములు ఇచ్చిన రైతులు పాల్గొన్నారు. అయ్యా దివాకరరావు గారు, మీకు కళ్ళమంట ఎక్కువైతుంది. మా నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు చేసే అభివృద్ధి పనులు చూడలేక నువ్వు ఏదో ఒక అపనిందలు చేస్తూ వస్తున్నావు ప్రతి ఒక్కదానికి. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు ఇంత నీతులు చెప్పేవాడివి. గతంలో డంపింగ్ యార్డు, నేను సర్పంచ్ ఉన్న పీరియడ్లో డంపింగ్ యార్డుకు నువ్వు ప్రొసీడింగ్ ఇచ్చావు. ఏ రైతులను అడిగిచ్చావు? వాళ్ళ పోయిన భూములకు ఏమి ఇచ్చినావు? నువ్వు ఏది లేకుండా వాళ్ళకు డైరెక్ట్ ప్రొసీడింగ్ ఇచ్చి దాంట్లోనే డంపింగ్ యార్డు చెత్త కూడా తీసుకొచ్చి పోసినావు. అప్పుడు నీకు కనవలేదా మా ఎస్సీ దళితులు? ఇప్పుడు నీకు కొత్తగా ఇప్పుడు మళ్ళీ నీకు గుర్తొచ్చిందా? ఇలాంటి పద్ధతి నీ దగ్గర ఉన్నది కానీ మా దగ్గర లేదు. మేము పిలిచి 2-3 సార్లు పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మేము మీ రేట్ ఇస్తామని చెప్తాను. కానీ నీలాంటి కళ్ళమంటతనం ఇప్పుడు ఎక్కడికి ఎదులేదు. మరి మా ఊరి మీద నీకు ఎందుకు ఇంత కళ్ళమంటతనమో మాకు ఇంకిప్పటికీ అర్థమైతే లేదు. నేను కూడా మీరు డంపింగ్ యార్డ్ మా ఊళ్ళో పెడతారు, ఎందుకు పెడతారు? మాకు డంపింగ్ యార్డ్ వద్దు అని నేను మిమ్మల్ని అడిగితే మంచిగా చెత్త తేడబోయాలని నాకే రివర్స్గా క్వశ్చన్లు వేసిన నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. అదే మేము ఇలా కోర్టుకు పోయి అది తీసుకురాకపోతే నీ పరిస్థితి, మా పరిస్థితి ఏమావు? అక్కడ చెదారం వేసి మాకు ఊళ్ళో రోగాల రొప్పులతోటి నాశనం అయిపోదు. అదే కాకుండా నువ్వు ప్రతిదీ మా విలేజ్కి చేసిన ప్రతి పని దాటేసే లెక్కలే కానీ ఏది లేదు. గంతెందుకు నువ్వు చెప్పుడు మాటలు వింటూ కనీసానికి ఇక ప్లాటింగ్ పెడతానని మా దగ్గర భూమి ఉన్నది, దాన్ని లేవల్ చేసి ప్లాట్లు పెట్టాలి, దాన్ని పెడతా, ఇవాళ పెడతా, రేపు పెడతా అని వాయిదాలు వేసుకుంటూ వచ్చినావు. పత్రిక ముఖంగా మీడియా రూపంగా కూడా రేపే పెడదాం అన్నీ చేస్తా అని అట్లా ఒక 10 సార్లు చెప్పినావు. నీ 20 సంవత్సరాల టైం కూడా గడిచిపోయింది తెలంగాణ గవర్నమెంట్లో. నువ్వు ఒక్కరికి ప్లాటింగ్ పెట్టలేదు. ఇంకా అదే చూస్తే నేను చేస్తా. అన్నీ కబ్జా చేయడానికే నీ ప్రయత్నాలన్నీ కబ్జా చేసి నీ వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళతో కబ్జా చేసలేదు తప్ప కానీ నీకు ఏమాత్రం పబ్లిక్ సేవ చేసే దృష్టి లేదు. ఇదే కాకుండా నువ్వు చేసిన నీ వాళ్ళు చేసింది నా గ్రామ అభివృద్ధికి ఏమి సహాయపడలేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నాకు ఊరికి వచ్చిన NREGS ఫండ్ కూడా నా ఊరికి ₹1 కూడా పెట్టకుండా వేరే ఊళ్ళో పెట్టినావు కానీ నా ఊరికి పెట్టలే. నేను ఎందుకు పెట్టలేవు అంటే అన్నీ అటే అవసరం ఉన్నాయి అని కళ్ళమాటతోటి ఎందుకు పెట్టలే. ఇది ఎంతవరకు నీకు మహా సమంజసం అయింది? ఇప్పుడు నీకు ఎందుకు అంత ప్రేమ పుట్టుకొస్తుంది అంటే నేను ఇప్పుడు ఎవరు దేక్తలేరు నీకు, నువ్వు ఎక్కడ మునికి లేదు, నువ్వు ఉనికి కోల్పోతాను అనే ఉద్దేశంతో నీకు వాళ్ళను మన మోటివేట్ చేస్తూ వాళ్ళను అంటే వాళ్ళని లేపుతున్నావు పైకి. అంటే మీకు ఏదో గొప్పలు చూపెడుతూ నేను మళ్ళీ కనుమరుగైపోతా, ఏదైనా చేస్తేనే నేను కర ముందుకు వస్తా, జనాల ముందుకు వస్తానని చేస్తూ వస్తున్నావు. ఇప్పటికీ కూడా నువ్వు మా ఊరికి అన్ని అన్యాయాలు చేసిన ఒక్కడు కూడా న్యాయం చేయలేదు. ఇక స్కూల్ బిల్డింగ్ కొట్టి పడగొట్టి దాంట్లో నేను ఫంక్షన్లు కడతానని ఒక 5 లక్షలు శాంక్షన్ చేయించిన. స్కూల్ అటే పోయింది, ఫంక్షన్ అటే పోయింది, అది అటే పోయింది. నువ్వు ఏం చేసినావు? మా ఊరికి ఓ బ్రిడ్జి అన్నావు, ఆ బ్రిడ్జి రంగానే పోయింది. అంటే వేంపల్లిలో ఊరి అభివృద్ధి చెందుతుంది. ఇక వేంపల్లిలో నాకు పుట్టగతులు ఏముండయి, నాకు అభిమానులు ఎవరు ఉండరు. మొత్తం మంది ప్రేమ్ సాగర్ వేసే అభివృద్ధి పనులకు అందరూ ఆకర్షితులు అవుతారనే భావనతోటే వీళ్ళను మభ్యపెడుతున్నావు తప్ప కానీ నీ సొంత ఆలోచనతో కాదు ఇది. నువ్వు ఇట్లాంటి పద్ధతులు చేయకు, మానుకోకపోతే కూడా మంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. మా వాళ్ళకు వీళ్ళందరూ 3 సార్లు పిలిస్తే స్వచ్ఛందంగా మేము ఇస్తాము అని ముందుకు వచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా ఒకసారి మనం కంప్లీట్ కాలేదు. దాని 3 పర్యాయాలు, ఇప్పటికి 3-4 పర్యాయాలు అందరితో కూర్చొని, కలెక్టర్తో కూర్చొని, మా పై అధికారులతో కూర్చొని, ఎమ్మెల్యే గారు కూడా కూర్చోబెట్టుకొని దాన్ని 13,50,000 వరకు తీసుకొచ్చారు. దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా సమ్మతిగా ఉన్నారు. అలాంటిది నువ్వు ఇప్పుడు వేసి మళ్ళీ చెడగొట్టడం ప్రాణే తప్ప కానీ నీది బాగుపడే లక్షణాలు ఏం లేవు. అంతకుముందు సబ్ స్టేషన్ కూడా నేను సబ్ స్టేషన్ అక్కడ పెట్టండి, మా ఇళ్ళల్లో వద్దు, సబ్ స్టేషన్ రేపు పొద్దున ఏమన్నా అవుతుంది అని చెప్తే కూడా లేదు నేను ఇక్కడనే పెడతా అని నువ్వు చెడగొట్టే ప్లాన్. అట్లా అక్కడ పెడితే ఇప్పటికి ఒక 10-20 మందికి ఇండ్లకు వచ్చే జాగా ఇండ్లలో తీసుకొచ్చి సబ్ స్టేషన్ పెడితే
నువ్వు ఎక్కడ న్యాయం చేస్తానో ఎక్కడ మంచి చేస్తానో ఇలాంటి పరిణామాలు ఇక ముందు కూడా ఉంటే చాలా బాగుండదు. మేము కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నీ పద్ధతి ఇలాగే ఉంటే నీ ఇంటికి ముట్టడికి కానీ లేకపోతే ఏదైనా కానీ మేము తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. చేయాల్సింది పోయి కనీసం ఆయనది ఏరియా కాదు, ఎక్కడో ఆదిపూర్ మండలంలో ఉన్నటువంటి అతన్ని తీసుకొచ్చి మా 5 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉన్నదో దీంట్లోకి వెళ్ళి తీసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎందుకు ఇస్తానని మేము ప్రశ్నని ఆయన భయభ్రాంతులకు గురి చేసి మా భూమిని మొత్తం లాక్కొని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీడియా ముఖంగా మీకు సవాల్ చేస్తున్నా, మీ కార్యకర్తలను తీసుకొస్తారా లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రైతులు ఎవరెవరి రైతు వస్తారో అందరు వస్తారు, మీడియా కూడా దయచేసి రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది సరే, గవర్నమెంట్ ద్వారా ఆయనకు 5 ఎకరాలు ఇచ్చేసినావు, కానీ 11 ఎకరాలకి వెళ్ళి 5 ఎకరాలు తీసేస్తే మిగిలిన 3 ఎకరాలు కూడా అతను కబ్జాలో చేసుకున్నాడు. మరి అప్పుడు నువ్వేం చేసినావు? వేంపల్లి భూములు మేము లావణ పెట్టాయి. మేము 50 ఏళ్ళ నుంచి మా మామ సంపాదించిన భూమి, కానీ అప్పుడు మేము ఎవరేం అలా పంట తీసుకున్నా కానీ మేము ఇప్పుడు దాన్ని ఇస్తున్నాము. ప్రేమసాగరరావు తీసుకుంటాడు 13,50,000 ఒక జాబ్ ఇస్తారన్నారు. కానీ మా ముగ్గురు కొడుకులు ఉన్నారు, ఒక 2 కొడుకులకు జాబులు కావాలి మాకు. అందులో మాకు ఇష్టపూర్తిగానే భూమి ఇస్తున్నాం, మాకు ఎవరేమి ఇబ్బంది పెట్టలేదు. మన దివాకర వంటాన్ని కానీ పెసరకాయ తిన్నా, కందికాయ తిన్నా, శనగకాయ తిన్నా, మీకు ప్లాట్లు పెడతారు, ఏ ప్యాచ్ ప్లాట్లు పెడతారని కరెంట్ పవర్ చేసిన రోజు మా దగ్గరికి వచ్చి అవన్నీ చెప్పిండు. కానీ అన్ని ఉత్త మాటలే, అంత వేస్ట్ మాటలు. అసలు ఒక్క రోజుగా మా ఎంపీ గ్రామానికి వచ్చి అసలు పని చేసిందే లేదు, మమ్మల్ని మందలిచ్చిందే లేదు. ఒక ఎలక్షన్ అప్పుడు వచ్చిపోయిండు అంతే. ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుటుంబ సభ్యులతో మొక్కలు నాటారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసంలో కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పినా మీరు అక్కడ ఉన్నారు, అక్కడ రాయిపోతుంది. తెలంగాణ జాతిపిత కె చంద్రశేఖరరావు గారి పుట్టిన జన్మదిన సందర్భంగా 17వ తారీఖున మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఎంపీ గారు సంతోష్ గారు మరి కార్యక్రమాన్ని తీసుకోమని పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు 15వ తారీఖు రోజున మేము బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా మరి ఈరోజే మేము మొదలుపెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త మరి ఒక్క వ్యక్తి 3 చెట్లను నాటాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మరి ఎంపీ సంతోష్ గారు మరి వారు పెట్టినటువంటి ఒక మహాయజ్ఞం మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి వారి కృషి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4-5% మరి ఇవాళ చెట్లు పెరగడం జరిగింది. కాబట్టి మరి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి వారి వారి ఇంటి ఆవరణలో కావచ్చు, ఖాళీ ఉన్న స్థలాలలో చెట్లు పెట్టుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి వారికి నేను పిలుపునిస్తూ మరి మరొకసారి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మరి తెలంగాణ జాతిపిత అయినటువంటి కె చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి మా ఆయుష్ కూడా ఆ భగవంతుడు వారికి నిండుగా ఇచ్చి మరి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన ఏదైతే ఉన్నదో, తెలంగాణ రాష్ట్రంలో
రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏదైతే రాక్షస పాలన ఉందో దాన్ని అంతమొందించడానికి మరి ఆ భగవంతుడు వారికి నిండు ఆరోగ్యాలని ఇవ్వాలని చెప్పేసి మేము ఆ భగవంతుని కోరుకుంటూ వారికి బెల్లంపల్లి ప్రజల పక్షాన మా పక్షాన మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ జై కేసీఆర్, జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ రేంజి పరిధిలో 2 అటవీ టోల్ గేట్లను ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం వాహనదారుల నుంచి త్వరలో ఫారెస్ట్ టోల్ వసూలుకి నిర్ణయించామని అధికారులు తెలిపారు. చెన్నూరు అటవీ రేంజ్ పరిధిలోని పారుపల్లి, కిష్టంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టోల్ గేట్ల మీదుగా రాకపోకలు సాగించే చెన్నూరు పరిసర ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలకి చెందిన వారి వాహనాలతో పాటు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వాహనాల నుంచి రుసుము వసూలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భారీ వాహనాలకి 200 రూపాయలు, 4 వీలర్కి 50 రూపాయలు, 3 వీలర్కి 30 రూపాయల వరకు వసూలు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఫాస్టాగ్ని సైతం ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. ఫాస్టాగ్ లేని వారికి రసీదు ఇవ్వనున్నామని అన్నారు. ఈ రుసుము ద్వారా వచ్చిన ఆదాయంతో చెన్నూరు అటవీ డివిజన్ పరిధిలోని ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం పరిధిలో అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం, వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీటి వసతి తదితర అభివృద్ధి పనులను చేపడతామని అధికారులు తెలిపారు. చెక్ పోస్టుల ద్వారా కలప అక్రమ రవాణాని పూర్తిగా నిరోధించే అవకాశం ఉందని ఈ సందర్భంగా అటవీ అధికారులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను శివకుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చెన్నూరు ప్రాంత ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మనము 2 ప్లేసెస్లో, ఒకటి వై జంక్షన్ కిష్టంపేట్ మరియు పార్పల్లి చింత దగ్గర ఏర్పాటు చేస్తున్న ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో దాంట్లో మీకు అందరికీ ఒక వివరణ ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 చెక్ పోస్టుల ద్వారా మెజారిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ సెస్ ఏదైతే ఉంటుందో అది హెవీ వెహికల్స్ ఏదైతే పాసింగ్ త్రూ NH-63 హెవీ వెహికల్స్ నుండి మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది. అండ్ ఇంటర్ స్టేట్ వెహికల్స్ ఏవైతే మనకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వెళ్తాయో, నాన్ లోకల్ ప్లేసెస్ నుంచి వస్తున్న ఈ NH-63 ద్వారా వెళ్ళే వెహికల్స్కి మాత్రమే మెజారిటీ ఆఫ్ ద సెస్ అనేది ఎన్విరాన్మెంటల్ సెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ పీపుల్ అంటే చెన్నూరు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎటువంటి, ముఖ్యంగా ఆటోలు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కార్స్ కానీ తర్వాత బైక్స్ కానీ చెన్నూరు ప్రాంత ప్రజలకు సంబంధించింది ఎటువంటి ఎన్విరాన్మెంటల్ సెస్ కలెక్ట్ చేయడం జరగదు. సో దీని పట్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. లోకల్ ప్రజలకు ఈ ఎన్విరాన్మెంటల్ సెస్ సంబంధించిన ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిని గుర్తించి ఏదైతే మేము చేపట్టబోతున్న ఎన్విరాన్మెంటల్ సెస్ ఏదైతే కలెక్ట్ చేయబడుతుందో అది ఓన్లీ హెవీ వెహికల్స్ అండ్ నాన్ లోకల్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది. దీన్ని గుర్తించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. మీరు లోకల్ పీపుల్ సంబంధించిన ఏదైతే మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దానికి సంబంధించింది కొంత అవేర్నెస్ కూడా కొంతకాలం క్రియేట్ చేయబడుతుంది. దాని ప్రకారమే వెహికల్స్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చెక్ పోస్టుల నుంచి పాస్ అవుతాయి. దీనిని గుర్తించి మా అందరికీ కూడా చెన్నూరు ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎనీ ప్రూఫ్ ఈజ్ ఎనఫ్. ఎనీ ప్రూఫ్, నాట్ ఓన్లీ ఆధార్, ఓన్లీ డ్రైవింగ్ అనే కాదు, ఎనీ ప్రూఫ్ ఈజ్ ఎనఫ్. కొంత మేము ఇన్వెంటరీ తయారు చేసుకుంటాం, కొంత దానికి టైం పడుతుంది. అంతవరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఇంకా ఇక్కడ చేస్తున్నారు, ఏటూరు నగరంలో చేస్తున్నారు, తర్వాత నాగార్జున సాగర్లో చేస్తున్నారు, మనకు కవల్ టైగర్ రిజర్వ్లో చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆల్ అదర్, ఇప్పుడు మనకు అదర్ స్టేట్స్ తీసుకుంటే కనుక అస్సాంలో చేస్తారు, తిప్పేశ్వర్లో చేస్తారు, ఛత్తీస్గఢ్లో చేస్తారు. ఎనీ టైగర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో చాలా ఏరియాస్లో దేశవ్యాప్తంగా ఈ రకమైన ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మన దగ్గర కొత్తగా వచ్చింది కాబట్టి లోకల్ ప్రాంత ప్రజలు కొంత మాకు ఇబ్బంది అవుతుంది కావచ్చు ప్రతిదానికని భయపడే అవకాశం ఉంది. కాబట్టి మేము దీని ద్వారా ఎటువంటి ఇబ్బందులు భయపడాల్సిన అవసరం లేదని తెలియజెప్పాలనుకుంటున్నాం.
సర్క్యులర్ ఏమన్నా ఇచ్చింది సార్? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ ఆధారంగానే దాంతోపాటు డిస్టిక్ సంబంధించిన అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది మొదలైంది. అంటే ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ట్యాగ్ పెట్టాల్సి ఉంది. ఫాస్ట్ ట్యాగ్ ఎందుకంటే కొందరు కార్స్కి తర్వాత నాన్ లోకల్ వెహికల్స్ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే కనుక ఆటోమేటికల్లీ డిడక్ట్ కావడానికి తర్వాత ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉన్నది. మేబీ టేక్స్ 1 వీక్ 10 days అట్లా పట్టచ్చు. ఆ అరేంజ్మెంట్స్ ఎంత తొందరగా అవుతే అంత తొందరగా ఫాస్ట్ ట్యాగ్ అనేది చూడండి సార్, రోడ్ టోల్ దగ్గర ఎట్లయితే ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందో అట్లనే ఏర్పాటు చేయాలి. ఇక్కడ లోకల్ ఇష్యూ వస్తుంది సార్, మరి లోకల్ వాళ్ళకి కార్డు పట్టుకుంటే వాళ్ళకు కూడా ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది. దానికి కూడా మెకానిజం ఏర్పాటు చేసి వాళ్ళకు ఏంటిది సైడ్ నుంచి వెళ్ళడమా లేకపోతే ఎట్లా సెన్సార్ అంటే సెన్సార్ సంబంధించింది ఏదైతే ఉంటుందో అది టెక్నికల్లీ యూజ్ చేసి లోకల్ వాళ్ళకు ఇబ్బంది కలగకుండానే ప్రయత్నాలు అనేది జరుగుతుంది. సపరేట్ ఉంటుంది సార్ మీ ఫారెస్ట్ వాళ్ళని ఫాస్ట్ ట్యాగ్ అనేది మోడ్ అనేది కూడా అదే కదా సార్, సపరేటే ఉంటుంది. ఈవెన్ దో అట్లాంటి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే లోకల్ వెహికల్స్ సంబంధించింది ఉందో ఇప్పుడు సపోజ్ ఆ ఫాస్ట్ ట్యాగ్ సెన్సార్ దగ్గరికి వస్తేనే కదా ఈ ప్రాబ్లం. సో సెన్సార్ రాకుండా సైడ్ వేస్ ఏర్పాటు చేసినాం అనుకోండి, సో దట్ అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైడ్ వేస్ ఉంటాయి కదా అట్లా, ఇది ఓన్లీ హాఫ్ ద వే కవర్ అవుతుంది, ఇంకా హాఫ్ ద వే ఓపెన్ గా ఉంటుంది కాబట్టి దే కెన్ గో దట్ సైడ్. అవన్నీ ఏర్పాట్లు అనేవి జరుగుతాయి. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అన్ని కూడా ఏర్పాట్లు అనేవి అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి. అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీకు తెలుసు ఆల్రెడీ ఏంటిది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో మనము వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించింది గ్రాస్ ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ఏంటిది ప్లాస్టిక్ క్లీనింగ్ కావచ్చు, తర్వాత ఎస్ఎంసీ వర్క్స్ కావచ్చు, ఇట్లా వైల్డ్ లైఫ్ సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన ఇష్యూస్, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇట్లా దానికి సంబంధించింది ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారమే ముందరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే కొందరికి లోకల్ పర్సన్స్కి ఉపాధి కూడా దొరుకుతుంది. సో అది కూడా చూడాలి, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఇద్దరు లేకపోతే ఎంతోమంది పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేషన్ అవుతుంది. మెయిన్గా హెవీ వెహికల్స్కి అంటే మనకు టోల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది రోడ్ టోల్స్లో, బట్ వేరాజ్ మన దగ్గర మాత్రం ఓన్లీ 200 రూపీస్ పర్ వెహికల్ హెవీ వెహికల్. వేరాజ్ నాన్ లోకల్ అండ్ నాన్ ఇంటర్స్టేట్ వెహికల్స్ అయిన కార్స్ తర్వాత 3 వీలర్స్ ఏవైతే ఉంటాయో లోకల్ వెహికల్స్ కాదు నాన్ లోకల్ వెహికల్స్ సంబంధించినవి అయితే 50 రూపీస్ అండ్ 30 రూపీస్ మాత్రం కలెక్ట్ చేయడం జరుగుతుంది. కంపారిటివ్లీ రోడ్ టోల్తో పోల్చుకుంటే వీఆర్ వెరీ వెరీ లెస్ అమౌంట్ అనేది మీగర్ అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఎనీ ప్రూఫ్ ఈజ్ ఎనఫ్. కొన్ని రోజులు లోకల్ వెహికల్స్ ఏందనేది కొంత ఇన్వెంటరీ లాగా తయారు చేసుకుంటాము, అంతవరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయము. ఏదైతే వాళ్ళు ఈవెన్ దో బై కొన్ని రోజుల వరకు అయితే నోటి మాట ద్వారా చెప్పినా సరే మేము లోకల్ అని చెప్పినా సరే వి విల్ ఎగ్జెంప్ట్. మేము ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి ఎటువంటి చర్యలు అనేది ఉండవు. ఎంత వీలైతే అంత కంఫర్ట్ ఇవ్వడానికి మాత్రము మేము తగిన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. లోకల్ ఏరియా అంటే ఏ మండలాలు సార్? అంటే మనకి ఇప్పుడు చెన్నూరు సంబంధించిన చెన్నూరు ప్లస్ కోటపల్లి, నీలువాయి అండ్ ఆల్సో ఈ ఏరియా సంబంధించింది, భీమారంకి సంబంధించిన ఈ వెహికల్స్ అనేది ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆ వెహికల్స్ కనుక మనకు మహారాష్ట్ర అటు సైడ్ కనుక వెళ్ళినట్టయితే అంటే నాన్ లోకల్, ఉదాహరణకు భీమారం నుంచి చెన్నూరుకి వచ్చినాయి అనుకోండి, దెర్ ఇస్ నో ఇష్యూ. అట్లా చెన్నూరు నుంచి భీమారంకి వెళ్ళినా కానీ నో ఇష్యూస్ అన్నమాట. ఈవెన్ దో చెన్నూరు వెహికల్స్ మంచిర్యాల అటు సైడ్ ఈ ప్రాంతం వెహికల్స్ ఎటు నుంచి వెళ్ళినా ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చినా కానీ ఎటువంటి టోల్ అనేది కలెక్ట్ చేయడం జరగదు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ అన్నారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ తనను పార్టీ నుండి సస్పెండ్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా చేసిన సర్వేలో 3.54 కోట్ల జనాభా ఉన్నారని, పాత జనాభా లెక్కల్ని చూపుతూ పెరిగిన జనాభా 4.20 కోట్లు చూపకుండా దాదాపు 66 లక్షల మంది ప్రజల్ని భౌతికంగా కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకి ఉద్యోగాలు
ఇవ్వడంలో యూనివర్సిటీల్లో నెలకొన్న ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేయడంలో విఫలమయ్యారన్నారు. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ప్రజా సమస్యలపై పరిష్కారం కొరకు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోసు పర్యటనలో రాష్ట్రానికి 1.79 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. చాక్లెట్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని డిపిఆర్ని ప్రజలకి బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది. నేను గత 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేయడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు 4,000 వృత్తి, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపడం, 46 జీవో రద్దు, అదే కాకుండా 2 లక్షల పోస్టు సంవత్సరంలో నింపుతామనే ఈ అనేకమైన అంశాలు ఏవైతే తెలంగాణ యువతకు ఇచ్చిండ్రో 6 మేనిఫెస్టోలు ఇచ్చిండ్రో ఇవి నెరవేర్చాలని అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోట్ ఇచ్చి వెంటనే నేను జవాబు ఇచ్చినప్పటికీ వెంటనే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ప్రజా సమస్యలు గురించి నేను ప్రస్తావించడంలో, ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఎప్పటికప్పుడు క్రియాశీలక పాత్ర నేను పోషించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణలో నిజంగా మార్పు తెస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కింది. దావోస్కు పోయి 1,79,000 రూపాయలు నేను తీసుకొని వచ్చినా అంటాడు. అందులో ఒక చాక్లెట్ కంపెనీకి కూడా ఈరోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనకు ఇవ్వలేదు. అంతేకాకుండా తెలంగాణ జనాభా 2011 లెక్కల ప్రకారం మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ సర్కారు ఉండే. మరి అప్పుడు 3,50,00,000 మంది జనాభా ఉంటే 2014 కేసీఆర్ సకల కుటుంబ సర్వేల మరి 3,54,00,000 మంది ఉంటారు. మరి ఈరోజు 2025లో జరిగినటువంటి సర్వేల కులగణన సెన్సస్ తీసుకుంటే ఈరోజు 3,54,00,000 అంటారు. అంటే ఈ 14 లక్షలు 2014 తీసుకుంటే 14 లక్షలు తగ్గింది, 11 లెక్కలు తీసుకుంటే 4 లక్షలు మాత్రమే పెరిగింది. అయితే ఈరోజు తెలంగాణ ఓటర్లు 3,32,000 మంది ఉంటారు. మరి 10వ తరగతి పరీక్ష రాసిన వాళ్ళు దాదాపు 5,50,000 మంది ఉంటారు. ఇంటర్మీడియట్కి వెళ్ళి మొదలుపెట్టి ఎల్కేజీ వరకు చదువుకున్న వారు టోటల్గా 66 లక్షల మంది ఉంటారు. పుట్టిన పిల్లలకి వెళ్ళి మొదలుపెట్టి మరి స్కూల్కి పోయే పిల్లలు మరి ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. అంటే ఈరోజు 4,20,00,000 మంది ఉన్న జనాభాల ఈరోజు కేవలము 3,54,00,000 మంది ఉన్నారన్న ఇది ఆన్ రికార్డ్. ఇది గూగుల్లో కొడుతూ వచ్చేది తెలంగాణ ప్రభుత్వం డేటా ప్రకారం చెప్తున్న లెక్క ప్రకారం 4,20,00,000 మంది ఉంటే ఈరోజు 66 లక్షల మందిని ఎవరు చంపిండ్రు? రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం నీ డేటాలో ఎవరు చంపేసిండ్రు? చంపి ఎక్కడ నువ్వు వాళ్ళని పొందబెట్టినావు? ఈరోజు వాళ్ళ లెక్కలే చూపించకుండా జనాభా లెక్కలు బాజాప్తా అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు. కులాల గురించి, బీసీలకు అన్యాయం జరిగిన వ్యక్తి ఈరోజు తెలంగాణ లెక్కల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ సర్వే సెన్సెస్ గురించి మీరు ఎందుకు నోరు మెదపలేదు? ఈరోజు నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేదు? 49 మంది గురుకులాలో బీసీ విద్యార్థులు, బహుజన విద్యార్థులు 49 మంది చచ్చిపోతే మీరు ఎందుకు దీని మీద ఈరోజు కౌన్సిల్లో కానీ ఇందులో కానీ చర్చ లేకుండా పోయింది? యూనివర్సిటీలలో స్టాఫ్ లేకుండా ఎందుకు చర్చ లేకుండా పోయింది? బాజాప్తా ఈరోజు సింగరేణి కాలరీలలో మరి చదువుకున్న యువ ఎంప్లాయీస్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఈరోజు వాళ్ళకు కూడా వారి ఎంటెక్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంఏ చదివిన వాళ్ళకు కూడా ఈరోజు మీరు 190 రోజుల పనిచేసుకున్న తర్వాత ఈరోజు బందీ వర్కర్ అని పెట్టుకొని దాని తర్వాత జనరల్ మజ్దూర్ కింద అతనికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మరి ఈరోజు చాలా మంది వాళ్ళు చేయలేని పని ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి మామూలుగా ఒక ఎమ్మెల్యేకు దెబ్బ తాకితే గన్మెన్ చేయొద్దని పెడతారు. కానీ ఈరోజు కింద లోపల వంగి పనిచేసే పరిస్థితి ఈరోజు ముఖ్యంగా యువ ఎంప్లాయీస్ ఈరోజు ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి. ఈరోజు మరి స్కామ్లు మరి సింగరేణి కాలనీలో అవసరం లేకుండా ఈరోజు అనేకమైన సామాన్లకు వీళ్ళు ఆర్డర్లు ఇస్తారు, అవి కొంటారు, అమ్మేటానికి లాభం చేస్తారు, తీసుకుపోయి స్క్రాబ్లో పడే పరిస్థితి. క్యాంటీన్లు పెడతారు, నాణ్యమైన టిఫిన్ ఉండదు, న్యాయమైన ఛాయ్ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ యువ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు మంచిర్యాలలో నేను ఆయా ప్రాంతాలు తిరుగుతుంటే నా దృష్టికి తీసుకొచ్చిన విషయాలు.
ఇదే కాదు ఇంకా అనేకమైన స్కామ్స్ ఈరోజు సింగరేణిలో జరిగే పరిస్థితి. కాబట్టి ఒక్కటి కాదు రెండు, ఈరోజు ప్రతి జిల్లాలో ఐటీ హబ్ ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ పైన వెయిట్ పడుతుంది. అక్కడ ఈరోజు జిల్లాలు అన్ని రంగాలలో కూడా ఈరోజు ముందుకొచ్చే పరిస్థితి. కాబట్టి ఈరోజు స్వయం ఉపాధి దిశగా ఉన్న ఖాళీలు 3,67,000 ఖాళీలు ఉంటే ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈ రోజు వరకు దాని మీద లెక్క చూపించారు. కాబట్టి ఇటువంటి అనేకమైన అంశాలు ఈరోజు కౌన్సిల్ల పెద్దల సభ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా 6 సంవత్సరాలు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు పార్టీలతో నిలబడేటోళ్ళకు 5 సంవత్సరాలే, కానీ పార్టీలకు అతీతంగా నిలబడేటోళ్ళు ఈరోజు 6 సంవత్సరాలు ఇచ్చిండ్రు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అదొక ప్రభుత్వం, కాంగ్రెస్ ఒక ప్రభుత్వం. కానీ ఆ రోజు నువ్వు ఎట్లున్నావో ఈ రోజు నువ్వు అట్నే ఉండాలి. కానీ ఈరోజు ఆ విధంగా ఉండకుండా కౌన్సిల్లో పెద్దల సభ అని చెప్తారు. చిన్నల సభలో జరిగినటువంటి బిల్లుల పైన దేనిపైన కూడా ఈరోజు చర్చ జరగకుండా పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆనాడు సెక్రటరియేట్ల నాణ్యమైన వస్తువులు లేవని కానీ లేకుండా నాణ్యంగా లేదని చెప్పేసి ఆ రోజు నేను ఫిర్యాదు చేసిన. కానీ ఇది బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. ఈరోజు టాపిక్ డైవర్ట్ చేయడానికి, టాపిక్ లేకుండా చేయడానికి ఈరోజు వేరే సెక్రటరియేట్ కూలిపోతుందంటారు. సంవత్సరం పాటు మంచుకున్న సెక్రటరియేట్ ఇప్పుడే ఎందుకు కూలుతుంది? ఈ రోజే ఎందుకు కూలుతుంది? నువ్వే గులగొట్టి, నువ్వే ఇరగొట్టి, ఇది పెచ్చులు ఊడిపోయిందని మీరే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితికి ఈరోజు దిగజారింది. సంవత్సరం పాటు నువ్వు అందులో సంసారం చేసినావు, సంవత్సరంకెళ్ళి అందులో అధికారులను ఉండవు. అప్పుడేమో బాగుందంటావు, ఇప్పుడేమో బాగలేదంటావు. అంటే దేన్ని డైవర్ట్ చేయడానికి? ఈరోజు ప్రతి అంశం కూడా డైవర్ట్ చేసే విధంగా, ప్రతి అంశం మీద డైవర్ట్ చేసే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తన అడుగులు ముందుకేసే పరిస్థితి. ఈరోజు నిరుద్యోగులు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళు పరీక్ష రాసే ముందు వారం రోజుల పరీక్ష అనగా నువ్వు చదివిన తెలుగు ఎకడమిక్ పుస్తకాలు పనికే రామంటావు. నువ్వు గూగుల్లో చూసుకో, వికీపీడియా చూసుకో, పరీక్ష రాయమంటావు. కాబట్టి ఈరోజు ఎవరైతే తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన అని చెప్పినటువంటి డిపిఆర్ పెట్టినట్టు మేధావులు ఈరోజు గంట చక్రపాణి పోతాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన మార్పు ప్రభుత్వంలో కూడా నువ్వు పోయి ప్రిన్సిపల్ అయ్యి మన అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవుతావు. ఈరోజు కోదండరామ్ ఎక్కడున్నాడు? ప్రశ్నించే గొంతులు ఎక్కడున్నాయి? ప్రశ్నించే వాయిదులు ఎక్కడున్నాయి? ఇవి ఎక్కడ కూడా కనబడతలేవు. కాబట్టి